6th క్లాస్ సైన్స్ ఫ్రెండ్స్ 14th లెసన్ జంతువులలో చలనాలు. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చి ఏం లేవు ఫ్రెండ్స్, ఇవి కృత్యాలు ఉన్నాయి. ఇవన్నీ మనకు తెలుసు, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏం కాదు. ఇక్కడ చిరుతపులి వేగంగా పరిగెత్తగలిగే జంతువు. ఇది గంటకు 97 కిలోమీటర్ల వేగంతో పరిగెడుతుంది. చిరుతపులి వేగంగా పరిగెత్తగలిగే జంతువు. ఇది గంటకు 97 కిలోమీటర్ల వేగంతో పరిగెడుతుంది. ఇక్కడ పారాగ్రాఫ్ ఉంది చూడండి ఫ్రెండ్స్, పారాగ్రాఫ్లో చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కూడా ఏమి ఇంపార్టెంట్ పాయింట్స్ లేవు, మీరు కావాలంటే టెక్స్ట్ బుక్లో ఒకసారి ఓపెన్ చేసి చూసుకోండి. మన శరీరంలో జరిగే వివిధ రకాల కదలికలు కండరాలు మరియు ఎముకల ద్వారానే జరుగుతాయి. ఇవి శరీరం లోపల అమరి ఉంటాయి. వెంట్రుకలు, చర్మం, కళ్ళు, చెవి, ముక్కును చూసినట్టుగానే వాటిని చూడలేము. మన శరీరంలో జరిగే వివిధ రకాల కదలికలు కండరాలు మరియు ఎముకల ద్వారానే జరుగుతాయి. ఇది ఇంపార్టెంట్. మన శరీరంలో జరిగే వివిధ రకాల కదలికలు వేటి ద్వారా జరుగుతాయి అంటే కండరాలు మరియు ఎముకల ద్వారా జరుగుతాయి. కండరాలు ఎముకల ద్వారా జరుగుతాయి. ఇవి శరీరం లోపల అమరి ఉంటాయి. వెంట్రుకలు, చర్మం, కళ్ళు, చెవి, ముక్కు చూసినట్టుగానే వాటిని చూడలేమన్నమాట. నత్త జంతువులలో నెమ్మదిగా కదిలే జంతువు. ఇది సెకనుకు 0.013 నుండి 0.028 మీటర్ల వేగంతో చలిస్తుంది. నత్త ఫ్రెండ్స్, నత్త జంతువులలో నెమ్మదిగా కదిలే జంతువు. ఇది సెకనుకు 0.013 నుంచి 0.028 మీటర్ల వేగంతో చలిస్తుందన్నమాట. నత్త జంతువులలో నెమ్మదిగా కదిలే జంతువు. ఇది సెకనుకు 0.013 నుంచి 0.028 మీటర్ల వేగంతో చలిస్తుంది. ప్రపంచంలో దాదాపు 2700 జాతుల పాములు జీవిస్తున్నాయి. ప్రపంచంలో దాదాపు 2700 జాతుల పాములు జీవిస్తున్నాయి. ప్రపంచంలో దాదాపు 2700 జాతుల పాములు జీవిస్తున్నాయి. కండరాలు ఎలా పనిచేస్తాయి? కండరాలు ఎప్పుడు జతగా పనిచేస్తాయి. ఎప్పుడు జతగా పనిచేస్తాయి. ఒక కండరం సంకోచించినప్పుడు ఎముక కండరం వైపుకు లాగబడుతుంది. ఒక కండరం సంకోచించినప్పుడు ఎముక కండరం వైపుకు లాగబడుతుందంట. అప్పుడు జతలోని రెండవ కండరం విశ్రాంతి స్థితిలో ఉంటుంది. కండరాలు ఎప్పుడు జతగా పనిచేస్తాయి. ఒక కండరం సంకోచించినప్పుడు ఎముక కండరం వైపుకు లాగబడుతుంది. అప్పుడు జతలోని రెండో కండరం విశ్రాంతి స్థితిలో ఉంటుంది. ఎముక వ్యతిరేక దిశలో కదలడానికి జతలో రెండో కండరం సంకోచిస్తుంది. ఎముక వ్యతిరేక దిశలో కదలడానికి జతలో రెండో కండరం సంకోచిస్తుందన్నమాట. అప్పుడు మొదటి కండరం విశ్రాంతి స్థితిలో ఉంటుంది. ఈ విధంగా ఎముకలను కదిలించడంలో కండరాలు జతగా పనిచేస్తాయి. అన్ని కండరాలు ఎముకకు అతుక్కుని ఉంటాయా? కొన్ని కండరాలు ఎముకకు నేరుగా అతుక్కొని ఉంటాయా? మరికొన్ని కండరాలకు గుండ్రంగా తెల్లగా ఉండే దారాల లాంటి తంతువులు ఉంటాయా? వీటిని టెండాన్స్ అంటారు. వాటి చివరలు ఎముకకు అతికి ఉంటాయి. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కండరాలు ఎప్పుడు జతగా పనిచేస్తాయంట. అవి ఒక్కొక్కటిగా పనిచేయవు, కంపల్సరీగా జతగా పనిచేస్తాయి. ఒక కండరం సంకోచించినప్పుడు ఎముక కండరం వైపుకు లాగబడుతుందంట. ఏదైనా ఒక కండరము సంకోచించినప్పుడు ఎముక కండరం వైపుకు లాగబడుతుంది. అప్పుడు జతలోని రెండో కండరం విశ్రాంతి స్థితిలో ఉంటుంది. ఎముక వ్యతిరేక దిశలో కదలడానికి జతలో రెండో కండరం సంకోచిస్తుంది. ఎముక వ్యతిరేక దిశలో కదలడానికి జతలో రెండో కండరం సంకోచిస్తుంది. అప్పుడు మొదటి కండరం విశ్రాంతి స్థితిలో ఉంటుంది. ఈ విధంగా ఎముకను కదిలించడంలో కండరాలు జతగా పనిచేస్తాయి. కొన్ని కండరాలు ఎముకకు నేరుగా అతుక్కొని ఉంటాయి. కొన్ని కండరాలు ఎలా ఉంటాయంటే ఆ ఎముకకు నేరుగా అతుక్కొని ఉంటాయి. మరికొన్ని కండరాలకు గుండ్రంగా తెల్లగా ఉండే దారాల లాంటి తంతువులు ఉంటాయి. వీటిని టెండాన్స్ అంటారనమాట. గుండ్రంగా తెల్లగా ఉండే దారాల లాంటి తంతువులను టెండాన్లు అంటారు. వాటి చివరలు ఎముకకు అతికి ఉంటాయి. టెండాన్లు శరీరంలోని వివిధ కండరాలలో ఉండడాన్ని మనం గమనించవచ్చు. ఈ టెండాన్లు అనేవి శరీరంలోని వివిధ కండరాల్లో ఉండడాన్ని మనం గమనించవచ్చు. ఉదాహరణకు మోచేతి పైన మోకాలి కింద చీలమండలం దగ్గర. ఎగ్జాంపుల్, మోచేతి పైన మోకాలి కింద చీలమండలం దగ్గర టెండాన్స్ ఉండవచ్చు. కదలికల్లో టెండాన్లను గమనించవచ్చు.
మోచేతి పైన మోకాలి కింద చీలమండలం దగ్గర కదలికలలో టెండాన్లను మనం గమనించవచ్చు. ఇక్కడ పారాగ్రాఫ్ ఉంది చూడండి ఫ్రెండ్స్. మన శరీరంలో అవయవాల కదలికలన్నీ కండరాలు, ఎముకలు, కీళ్ళ మీద ఆధారపడి ఉంటాయి. ఎముక చుట్టూ ఉండే కండరాల జతలు సంకోచిస్తూ వ్యాకోచిస్తూ అవయవాన్ని కదిలించడానికి సహాయపడతాయి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మన శరీరంలో అవయవాల కదలికలన్నీ కండరాలు, ఎముకలు, కీళ్ళ మీద ఆధారపడి ఉంటాయన్నమాట. మన శరీరంలో అవయవాల కదలికలన్నీ దేనిపై ఆధారపడి ఉంటాయంటే కండరాలు, ఎముకలు, కీళ్ళ మీద ఆధారపడి ఉంటాయి. ఎముక చుట్టూ ఉండే కండరాల జతను సంకోచిస్తుంది, వ్యాకోచిస్తూ అవయవాన్ని కదిలించడానికి సహాయపడుతుంది. ఎముక చుట్టూ ఉండే కండరాల జతలు సంకోచిస్తూ వ్యాకోచిస్తూ అవయవాన్ని కదిలించడానికి సహాయపడతాయి. పక్షులలో అతి చిన్న పక్షి హమ్మింగ్ బర్డ్. దీని పొడవు 2.24 ఇంచులు లేదా 5.7 సెంటీమీటర్లు. పక్షులలో అతి చిన్న పక్షి హమ్మింగ్ బర్డ్. దీని పొడవు 2.24 ఇంచులు లేదా 5.7 సెంటీమీటర్లు. ఇది చూడండి ఫ్రెండ్స్, ఎగ్జామ్లో అడిగారు, చాలాసార్లు అడిగారు. పక్షులలో అతి చిన్న పక్షి ఏది అని అడిగారు. అది హమ్మింగ్ బర్డ్ అనమాట. పక్షులలో అతి చిన్న పక్షి ఏది అంటే హమ్మింగ్ బర్డు. ఒకసారి దీని పొడవు వచ్చేసి 2.24 ఇంచులు అనమాట. ఈ ఇంచులో 2.24 ఇంచులు లేదా 5.7 సెంటీమీటర్లు హమ్మింగ్ బర్డ్ ఒక పొడవు అనమాట. ఇది పక్షులలో అతి చిన్న పక్షి హమ్మింగ్ బర్డ్. ఎముకలండి మన దేహంలో వివిధ శరీర భాగాలలో ఉన్న రకరకాల ఎముకలన్నీ కలిపి ఒక విధమైన నిర్మాణాన్ని ఏర్పరుస్తాయి. దీన్నే అస్థిపంజరం అంటారు. ఇక చూడండి ఫ్రెండ్స్, ఇదే అస్థిపంజరం, మానవ అస్థిపంజరం. చూడండి ఒకసారి. మన దేహంలో వివిధ శరీర భాగాలలో ఉన్న రకరకాల ఎముకలన్నీ కలిపి ఒక విధమైన నిర్మాణాన్ని ఏర్పరుస్తాయి. దీన్నే అస్థిపంజరం అంటారు. మన దేహంలో వివిధ శరీర భాగాల్లో ఉన్న రకరకాల ఎముకలన్నీ కలిపి ఒక విధమైన నిర్మాణాన్ని ఏర్పరుస్తాయి. దీన్నే అస్థిపంజరం అంటారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, పైనుంచి చూద్దాం. ఫస్ట్ ఒకటి కపాలం అనమాట. ఇది కపాలం అనమాట. ఇదేమో భుజాస్థి అనమాట. ఇక్కడ భుజం దగ్గర ఉంది కదా, ఇది భుజాస్థి అనమాట. భుజంకి కొంచెం కింది భాగంలో దండ ఎముక అనమాట. భుజానికి కొంచెం కింది భాగంలో దండ ఎముక అనమాట. ఇక్కడ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్, ఇవి పక్కటెముకలు. ఇక్కడ స్ప్రింగ్లా ఉన్నాయి చూడండి, ఇవి పక్కటెముకలు అనమాట. పక్కటెముకలు ఉరపంజరం అని కూడా అంటారు. పక్కటెముకలని ఉరపంజరం అని కూడా అంటారు. మోచేతి కింది భాగము, మోచేతి ఇక్కడ ఉన్నట్టుంది, కొంచెం కింది భాగంకి ముంజేతి ఎముకలు అంటారు ఫ్రెండ్స్. ఇక్కడ కొంచెం మోచేతి కంటే కొంచెం కింది భాగంలో ఇక్కడ ముంజేతి ఎముకలు అంటారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కొంచెం ఇక్కడ మన కూర్చునే ప్లేస్ దగ్గర తుంటి ఎముక అంటారు. దీన్ని కటివలయం అని కూడా అంటారు. దీన్ని తుంటి ఎముక అంటారు, కటివలయం అని కూడా అంటారు. ఇక్కడ తొడ దగ్గర ఉన్న ఎముక తొడ ఎముక, దీన్నే ఫీమర్ అంటారు. తొడ ఎముక. ఇది మోకాలి ఎముక. ఇక్కడ మోకాలు ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ మోకాలి ఎముక. మోకాలు కొంచెం కింది భాగానికి పిక్క ఎముక. ఇక్కడ మొత్తం పూర్తిగా కిందికి వచ్చేసి కాలివేళ్ళ ఎముకలు. ఇక్కడ కాలివేళ్ళ ఎముకలు, ఇక్కడ చేతివేళ్ళ ఎముకలు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చేతివేళ్ళ ఎముకలు. టోటల్గా ఇదొక అస్థిపంజరం అన్నమాట. కపాలము, భుజులాస్థి, దండ ఎముక, పక్కటెముకలు, ఉరపంజరము, ముంజేతి ఎముక, తుంటి ఎముక, కటివలయము, తొడ ఎముక, మోకాలి ఎముక, పిక్క ఎముక, చేతివేళ్ళు, కాలివేళ్ళు అన్నమాట. టోటల్గా అస్థిపంజరము. మన దేహంలో వివిధ శరీర భాగాలలో ఉన్న రకరకాల ఎముకలన్నీ కలిపి ఒక విధమైన నిర్మాణాన్ని ఏర్పరుస్తారు. దీనినే అస్థిపంజరం అంటారు. క్లాస్ కొంచెం స్లోనే ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కావాలంటే వినేటప్పుడు 1.5 2 అలా స్పీడ్ పెంచుకొని వినొచ్చు. సెట్టింగ్స్లో మీకు అవకాశం ఉంటుంది స్పీడ్ పెట్టుకోవడానికి. పక్షులలోకెల్లా మగ ఆస్ట్రిచ్ పక్షి బరువైనది. పక్షులలోకెల్లా మగ ఆస్ట్రిచ్ పక్షి బరువైనది. దీని బరువు 345 పౌండ్లు లేదా 156 కిలోలు. పక్షులలోకెల్లా మగ ఆస్ట్రిచ్ పక్షి బరువైనది. పక్షులలోకెల్లా మగ ఆస్ట్రిచ్ పక్షి బరువైనది. దీని బరువు 345 పౌండ్లు లేదా 156 కిలోలు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, పక్షులలోకెల్లా అతి చిన్న పక్షి హమ్మింగ్ బర్డు. దీని పొడవు వచ్చేసి 2.24 ఇంచులు లేదా 5.7 సెంటీమీటర్లు. ఇక్కడ చూడండి, పక్షులలోకెల్లా మగ ఆస్ట్రిచ్ పక్షి బరువైన పక్షి అంట. అక్కడనేమో చిన్న పక్షి అడిగిరి, ఇక్కడ బరువైన పక్షి మగ ఆస్ట్రిచ్ పక్షి అనేది బరువైన పక్షి. పక్షుల్లోకెల్లా దీని బరువు వచ్చేసి 345 పౌండ్లు లేదా 156 కిలోలు అన్నమాట.
కండరాలు ఎముకలు కదిలిస్తాయని మనం తెలుసుకున్నాం కదా. అదేవిధంగా 2 ఎముకలను కలపడానికి ప్రత్యేకమైన కండరపు తంతువులు ఉంటాయి. వీటిని లింగమెట్లు అంటారు. 2 ఎముకలను కలపడానికి ప్రత్యేకమైన కండరపు తంతువులు ఉంటాయి. వీటిని లింగమెట్లు అంటారు. చూడండి ఫ్రెండ్స్, ఇది చాలాసార్లు అడిగారు. 2 ఎముకలు కలపడానికి ప్రత్యేకమైన కండరపు తంతువులు ఉంటాయి. వీటిని లింగమెట్లు అంటారు. 2 ఎముకలను కలపడానికి ప్రత్యేకమైన కండరపు తంతువులు ఉంటాయి. వీటిని ఏమంటారంటే లింగమెట్లు అని అంటారన్నమాట. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ తొడ ఎముక లింగమెట్ అంటే ఇక ఈ మధ్య భాగము ఇక్కడ ఉంటుంది, ఇది కండరం అన్నమాట. ఇదేమో పిక్క ఎముక అంటే తొడ ఎముకను పిక్క ఎముకను కలపడానికి 2 ఎముకలను కలపడానికి ప్రత్యేకమైన కండరపు తంతువులు ఉంటాయి. వీటిని లింగమెట్లు అంటారన్నమాట. ఈ 2 ఎముకలను కలపడానికి ప్రత్యేకమైన కండరపు తంతువులు ఉంటాయి. వాటిని లింగమెట్లు అని అంటారన్నమాట. మన శరీరంలో పొడవైన ఎముక ఫీమర్, ఇది తొడ ఎముక. ఇది చాలాసార్లు విన్నాం, చాలాసార్లు తెలుసు, అడిగే అవకాశం కూడా ఉంది ఫ్రెండ్స్. మన శరీరంలో పొడవైన ఎముక ఫీమర్, ఇది తొడలో ఉంటుంది. మన శరీరంలో పొడవైన ఎముక ఫీమర్, ఇది తొడలో ఉంటుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇందాకనే మనం ఫీమర్ అని కనుక్కున్నాం కదా, ఇదే తొడ ఎముక. ఇదే పెద్ద ఎముక అంట మన శరీరంలో అన్నిటికంటే పెద్ద ఎముక ఫీమర్ అన్నమాట. పొడవైన ఎముక ఫీమర్ అన్నమాట. మన శరీరంలో పొడవైన ఎముక ఫీమర్, ఇది తొడలో ఉంటుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, భుజం నుండి మెడ వరకు 2 ఎముకలు ఉంటాయన్నమాట. భుజం నుండి మెడ వరకు, ఇక్కడ భుజం నుండి మెడ వరకు, ఇక్కడ భుజం నుండి మెడ వరకు 2 ఎముకలు ఉంటాయి. పైకి కనిపించే ఎముకను గుర్తించడానికి ప్రయత్నించండి. పైకి కనిపించే ఎముకను గుర్తించడానికి ప్రయత్నించండి. పైకి కనిపించే ఎముకను గుర్తించడానికి ప్రయత్నించండి. దానిని జత్రుక అంటారు. ఇక్కడ పైకి కనిపించే ఎముక ఉంది చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పైకి కనిపించే ఎముకను జత్రుక అంటారనమాట. దాని వెనుక వైపు ఉండే ఎముకను రెక్క ఎముక అంటారు. దాని వెనుక వైపు ఉండే ఎముకను రెక్క ఎముక అంటారు. ఈ రెండింటిని కలిపి భుజాస్తులు అంటారు. ఈ రెండింటిని కలిపి భుజాస్తులు అంటారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ముందు వైపు కనిపించే ఎముకనేమో జత్రుక అంటారు. వెనుక వైపు కనిపించే ఎముకనేమో రెక్క ఎముక అంటారు. ఈ రెండింటిని కలిపి భుజాస్తులు అంటారనమాట. పైకి కనిపించే ఎముకను గుర్తించడానికి ప్రయత్నించండి. దాన్ని జత్రుక అంటారు. పైకి కనిపించే ఎముకను జత్రుక అంటారు. దాని వెనుక వైపు ఉండే ఎముకను రేఖ ఎముక అంటారు. ఈ రెండింటిని కలిపి భుజాస్తులు అంటారనమాట. భుజం నుండి మెడ వరకు 2 ఎముకలు ఉంటాయన్నమాట. భుజం నుండి మెడ వరకు 2 ఎముకలు ఉంటాయి. పైకి కనిపించేదేమో జత్రుక, దాని వెనుక వైపు కనిపించేదేమో రెక్క ఎముక. ఆ రెండింటిని కలిపి భుజాస్తులు అంటారు. ఊపిరితిత్తులు నిండుగా గాలి పీల్చుకొని కొంతసేపు అలాగే ఉంచండి. ఛాతీలో ఉండే ఎముకను మెల్లగా ఒత్తి చూడండి. ఎముకలు ఛాతీ మధ్య నుండి వీపు వరకు ఉన్నట్లు గుర్తిస్తారు. వీటిని పక్కటెముకలు అంటారు. ఊపిరితిత్తుల నుండి గాలి పీల్చి కొంతసేపు అలాగే ఉంచాలంట ఫ్రెండ్స్. మనం ఊపిరితిత్తుల నిండా గాలి పీల్చి కొంతసేపు అలాగే ఉంటే ఛాతీలో ఉండే ఎముకలను మెల్లగా ఒత్తి చూడాలంట. మన ఛాతీలో ఉన్న ఎముకల్ని మెల్లగా ఇట్లా ఒత్తి ప్రెస్ చేసి చూస్తే ఎముకలు మన ఛాతీ మధ్య నుండి వీపు వరకు ఉన్నట్లు గుర్తిస్తారంట. మన ఛాతీ మధ్య నుండి వీపు వరకు ఉన్నట్లు గుర్తిస్తారు. వీటినే పక్కటెముకలు అని అంటారంట. వీటినే పక్కటెముకలు అని అంటారు. పక్కటెముకలు వంగి ఉండి వెన్నెముకకు ఛాతీ ఎముకతో కలుపుతూ ఉర పంజరాన్ని ఏర్పరుస్తాయి. పక్కటెముకలు వంగి ఉండి పక్కటెముకలు వంగి ఉండి వెన్నెముకను ఛాతీ ఎముకతో కలుపుతూ, వెన్నెముక ఉంటుంది కదా, ఆ వెన్నెముకను ఛాతీ ఎముకతో కలిపి ఉరపంజరాన్ని ఏర్పరుస్తాయి. ఉరపంజరం అంటే పక్కటెముకలు వంగి ఉండి వెన్నెముకకు ఛాతీ ఎముకతో కలుపుతూ ఉరపంజరాన్ని ఏర్పరుస్తాయి. ఇది ఉరోభాగంలో ఉన్న ముఖ్య అవయవాలను రక్షిస్తుంది. ఉరపంజరం దేనికి యూజ్ అవుతుందంటే ఉరోభాగంలో ఉన్న ముఖ్య అవయవాలను రక్షిస్తుంది. ఉరోభాగంలో ఉన్న ముఖ్య అవయవాలను రక్షించడానికి దేన్ని ఉపయోగిస్తారంటే ఉరపంజరం యూజ్ అవుతుంది. పక్కటెముకలు వంగి ఉండి వెన్నెముకను ఛాతీ ఎముకతో కలుపుతూ ఉరపంజరాన్ని ఏర్పరుస్తాయి. ఇది ఉరోభాగంలో ఉన్న ముఖ్య అవయవాలను రక్షిస్తుంది.
వీపు మధ్య భాగంలో మెడ కింద నుండి నడుము వరకు వేలితో తాకుతూ పరిశీలించండి. మీకు వీపు మధ్య భాగంలో పొడవైన ఎముకల నిర్మాణం ఉన్నట్లు తెలుస్తుంది. దీనినే వెన్నెముక అంటారు. ఇది చిన్న ఎముకలతో ఏర్పడి ఉంటుంది. వీటిని వెన్నుపూసలు అంటారు. వీపు మధ్య భాగంలో మెడ కింద నుంచి నడుము వరకు వేలితో తాకి పరిశీలించండి. ఫస్ట్ మన వీపు మధ్య భాగంలో నడుము వరకు వేలితో తాకుతూ పరిశీలించాలంట, మెడ నుండి కింది వరకు. మీకు వీపు మధ్య భాగంలో పొడవైన ఎముకల నిర్మాణం ఉన్నట్లు తెలుస్తుంది. వీటినే వెన్నెముక అంటారు. ఇది చిన్న చిన్న ఎముకలతో ఏర్పడి ఉంటుంది. వీటినే వెన్నుపూసలు అంటారు. వెన్నుపాము వెన్నుపూసల మధ్య నుండి ప్రయాణం చేస్తుంది. వెన్నుపాము అనేది వెన్నుపూసల మధ్య నుండి ప్రయాణం చేస్తుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక ఈయన టెస్ట్ చేస్తున్నాడు వీపుల మధ్య భాగం నుంచి. ఇక్కడ ఇదేమో వెన్నుపాము అంటారు. వెన్నుపూసల మధ్య నుండి ప్రయాణం చేస్తుంది. వెన్నుపాము అనేది వెన్నుపూసల మధ్య నుండి ప్రయాణం చేస్తుంది. ఇక్కడ చూడండి మళ్ళీ ఒకసారి. వీపు మధ్య భాగంలో మెడ కింది నుండి నడుము వరకు వేలితో తాకుతూ పరిశీలించండి. మీకు వీపు మధ్య భాగంలో పొడవైన ఎముకల నిర్మాణం ఉన్నట్లు తెలుస్తుంది. దీన్నే వెన్నెముక అంటారు. వీపు మధ్య భాగంలో పొడవైన ఎముకల నిర్మాణం ఉన్నట్లు తెలుస్తుంది. దీన్ని ఏమంటారంటే వెన్నెముక అంటారు. ఇది చిన్న చిన్న ఎముకలతో ఏర్పడుతుంది. వెన్నెముక అనేది చిన్న చిన్న ఎముకలతో ఏర్పడుతుంది. వీటిని వెన్నుపూసలు అంటారు. వెన్నుపాము వెన్నుపూసల మధ్య నుండి ప్రయాణం చేస్తుంది. ఆరోగ్యవంతుడైన మానవుని గుండె జీవితకాలంలో 2.5 బిలియన్ల సార్లు కొట్టుకుంటుంది. ఆరోగ్యవంతమైన మానవుని గుండె జీవితకాలంలో ఎన్నిసార్లు కొట్టుకుంటుంది అంటే 2.5 బిలియన్ల సార్లు కొట్టుకుంటుంది. 1 బిలియన్ అంటే 100 కోట్లు ఫ్రెండ్స్. నిన్ననే చూసుకున్నాము లాస్ట్ క్లాస్లో. 1 బిలియన్ అంటే 100 కోట్లు. అయితే ఇక్కడ 2.5 బిలియన్ల నుండి 1 బిలియన్ అంటే 100 కోట్లు. 1 బిలియన్ అంటే శతకోటి. 1 బిలియన్ అంటే 100 కోట్లు అని అర్థం చేసుకోవాలి. ఆరోగ్యవంతమైన మానవుని గుండె జీవితకాలంలో 2.5 బిలియన్ల సార్లు కొట్టుకుంటుందన్నమాట. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, పారాగ్రాఫ్ వచ్చేసింది. పారాగ్రాఫ్స్ ఇంపార్టెంట్. శైశవ దశలో వెన్నెముకలో 33 వెన్నుపూసలు ఉంటాయి. వెన్నెముకలో 33 వెన్నుపూసలు ఉంటాయి. ఆ తర్వాత చివర 9 వెన్నుపూసలతో 5 వెన్నుపూసలు కలిసిపోయి, ఆ తర్వాత 9 వెన్నుపూసలలో 5 వెన్నుపూసలు కలిసిపోయి ఒకటిగా మరియు చివరి 4 వెన్నుపూసలు కలిసిపోయి ఒక ఎముకగా ఏర్పడతాయి. అప్పుడు మీ వెన్నెముకలో ఎన్ని వెన్నుపూసలు ఉంటాయో చెప్పగలరా? ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, శైశవ దశలో వెన్నెముకలో 33 వెన్నుపూసలు ఉంటాయి. ఆ తర్వాత చివరి 9 వెన్నుపూసల్లో 5 వెన్నుపూసలు కలిసిపోయి ఒకటిగాను మరియు చివరి 4 వెన్నుపూసలు కలిసిపోయి ఒక ఎముకగాను ఏర్పడతాయి. అంటే ఇక్కడ 9 అనేది 2 భాగాలుగా విడిపోతుంది. ఒకటి 5 వెన్నుపూసలు ఒకటిగా మారుతుంది, 4 వెన్నుపూసలు ఒకటిగా మారుతుంది. అంటే ఇక్కడ 33లో 9 పోతే 24 ఉంటుంది. 24 అంటే ఇదొకటి 25, 26 ఉంటాయి ఫ్రెండ్స్ మొత్తం. శ్రోణి మేకల రెండు వైపులా ఒకే విధమైన వెన్నెముక ఉండడం గమనిస్తారు. ఈ వెన్నెముక నిర్మాణాన్ని శ్రోణి మేకల అంటారు. ఇది కటివల ఎముకలతో తయారవుతుంది. ఇది పొట్ట కింద భాగాన్ని ఆవరించి ఉంటుంది. కూర్చోవడానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, శ్రోణి మేకల అంటే రెండు వైపులా ఒకే విధమైన ఎముక ఉండడం గమనిస్తారు. ఇక్కడ చూడండి ఒకే రకంగా ఉంది ఎముక, ఇక్కడ కూడా ఒకే రకంగా ఉంది. రెండు వైపులా ఒకే విధమైన ఎముక ఉండడం గమనిస్తారు. ఈ ఎముక నిర్మాణాన్ని శ్రోణి మేకల అంటారు. ఇది ఈ నిర్మాణాన్ని మనం శ్రోణి మేకల అంటారనమాట. ఈ నిర్మాణము ఇది కటివల ఎముకలతో తయారవుతుంది. ఇది తయారవ్వడం అంటే కటివల ఎముకలను తయారవుతుందన్నమాట. ఇది పొట్ట కింద భాగాన్ని ఆవరించి ఉంటుంది. కూర్చోవడానికి ఉపయోగపడుతుంది. కూర్చోవడానికి యూజ్ అవుతుంది. అయితే మనకి ఇది ఎగ్జామ్లో ఏమని అడుగుతారంటే కూర్చోవడానికి ఉపయోగపడేది ఏది అని అడుగుతారు ఫ్రెండ్స్. కూర్చోవడానికి మనం ఉపయోగపడేది ఏదంటే శ్రోణి మేకలో యూజ్ అవుతుంది. మనం కూర్చోవడానికి యూజ్ అయ్యేది శ్రోణి మేకల అని అర్థం చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, పుర్రె గురించి ఇచ్చారు. అనేక ఎముకలు కలిసి ఏర్పడిన నిర్మాణమే పుర్రె.
అనేక ఎముకలని కలిసి ఏర్పడిన నిర్మాణమే పుర్రె. ఇది మెదడును కప్పి రక్షిస్తుంది. పుర్రెలోని ఎముకల మధ్య కీళ్ళు కలిసిపోయి కదలని కీళ్ళుగా ఏర్పడతాయి. అనేక ఎముకల కలిసి ఏర్పడిన నిర్మాణమే పుర్రె. ఇది మెదడును కప్పి రక్షిస్తుంది. పుర్రెలోని ఎముకల మధ్య కీళ్ళు కలిసిపోయి కదలని కీళ్ళుగా ఏర్పడతాయి. దీని గురించి ఎగ్జామ్లో వచ్చింది ఫ్రెండ్స్, 2024 టెట్ 2లో వచ్చింది. అనేక ఎముకలు కలిసి ఏర్పడిన నిర్మాణమే పుర్రె. ఇది మెదడును కప్పి రక్షిస్తుంది. పుర్రెలోని ఎముకల మధ్య కీళ్ళు కలిసిపోయి అనేక ఎముకల నిర్మాణమే పుర్రె అన్నమాట. ఇది పుర్రె లోపల ఉన్న మెదడును కప్పి వస్తుంది. ఇది మెదడుని కప్పి రక్షిస్తుంది. పుర్రెలోని ఎముకల మధ్య కీళ్ళు కలిసిపోయి కదలని కీళ్ళుగా ఏర్పడుతుంది అన్నమాట. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, పుర్రె ఇమేజ్ ఇచ్చారు చూడండి. మృదులాస్థి అంటే ఇది చెవిని వేళ్ళతో పట్టుకొని నొక్కండి, వంచండి. అదేవిధంగా ముక్కు చివరి భాగాన్ని నొక్కి చూడండి. మీరేం గమనించారు అంటే చెవు మృదులాస్థితో నిర్మితమై ఉంటుంది, ముక్కు నిద్రాస్థితో నిర్మితమై ఉంటుందని అర్థం. చెవి ముక్కులోని కొన్ని భాగాలు మృదువుగా మరికొన్ని గట్టిగా ఉంటాయి. చెవి ముక్కులోని భాగాలు కొన్ని మృదువుగా మరికొన్ని గట్టిగా ఉంటాయి. ఈ భాగాలు మృదులాస్థితో ఏర్పడతాయి. చెవి ముక్కులోని కొన్ని భాగాలు మృదువుగా మరికొన్ని గట్టిగా ఉంటాయి. చెవి ముక్కులోని కొన్ని భాగాలు మృదువుగా మరికొన్ని గట్టిగా ఉంటాయి. ఈ భాగాలు మృదులాస్థితో ఏర్పడతాయి. అంటే మృదులాస్థితో ఏర్పడే భాగాలు ఏవేవంటే చెవి, ముక్కు అని అర్థం. మృదులాస్థి కూడా ఎముకే. మృదులాస్థి అనేది కూడా ఎముకే అన్నమాట. ఇది కూడా ఎముకే. అయితే ఇది మెత్తగా ఎటు పడితే అటు వంగుతుంది. ఇది కూడా ఒక ఎముకనే కానీ ఇది ఎటు పడితే అటు వంగుతుంది. ఇలాంటి మృదులాస్థి శరీరంలో ఇంకా ఎక్కడైనా కనిపిస్తుందా? పక్కటెముకలకు ఉరోస్థితికి మధ్య వెన్నుపూసల మధ్య కూడా ఇలాంటి మృదులాస్థి ఉంటుందన్నమాట. ఇలాంటి మృదులాస్థి ఎక్కడుంటుందంటే పక్కటెముకలకు ఉరోస్థితికి మధ్య వెన్నుపూసల మధ్య కూడా ఇలాంటి మృదులాస్థితి ఉంటుంది. వెన్నుపూసల మధ్య కూడా ఇలాంటి మృదులాస్థితి ఉంటుంది. మృదులాస్థి ఎక్కడెక్కడ ఉంటుందంటే వెన్నుపూసల మధ్య ఉంటుంది, పక్కటెముకలకు ఉరోస్థితికి మధ్య ఉంటుంది, చెవి ముక్కు లోపల ఉంటుంది. మృదులాస్థి ఈ ప్లేస్లలో ఉంటుందన్నమాట. మృదులాస్థి అనేది కూడా ఒక ఎముకనే. మృదులాస్థి కూడా ఒక ఎముకనే, కాకపోతే ఇది ఎటు పడితే అటు కదులుతుంది, వంగుతుంది. మానవుని గుండె నిమిషానికి 5 నుంచి 30 లీటర్ల రక్తాన్ని పంపు చేస్తుంది. మానవుని గుండె నిమిషానికి 5 నుంచి 30 లీటర్ల రక్తాన్ని పంపు చేస్తుంది అన్నమాట. మానవుని గుండె నిమిషానికి ఎన్ని లీటర్ల రక్తాన్ని పంపు చేస్తుంది అంటే 5 నుంచి 30 లీటర్ల రక్తాన్ని పంపు చేస్తుంది. ఈ కీళ్ళు కదలడం వల్లనే మన శరీరంలో అవయవాలను కదిలిస్తున్నాము. కీళ్ళు కదలడం వల్లనే మన శరీరంలోని అవయవాలను కదిలిస్తున్నాము. మన శరీరంలో ఉండే వివిధ రకాల కీళ్ళు శరీర కదలికలకు వివిధ పనులు నిర్వహించడానికి ఉపయోగపడతాయి. మన శరీరంలో ఉండే వివిధ రకాల కీళ్ళు శరీర కదలికలకు వివిధ పనులు నిర్వహించడానికి ఉపయోగపడతాయి. చూడండి ఫ్రెండ్స్, బంతిగిన్నె కీళ్ళు భుజంలో ఉండే ఎముకల అమరికను అర్థం చేసుకోవడానికి ఈ క్రింది నమూనాను తయారు చేద్దాము. కొబ్బరి చిప్పను తీసుకొని దానిలో మాడిపోయిన బల్బును ఉంచండి. బల్బును అటు ఇటు తిప్పండి. కొబ్బరి చిప్పలో బల్బు కావలసిన వైపుకు సులభంగా తిరుగుతుంది. ఇక్కడ బంతిగిన్నె కీలు అంటే భుజంలో ఉండే ఎముకల అమరికను అర్థం చేసుకోవడానికి ఇక్కడ ఒక ప్రయోగం చేశారు. గుండ్రంగా ఉండే బంతి వంటి ఎముక గిన్నె వంటి ఎముకలతో అమరి ఉండే కీలును బంతిగిన్నె కీలు అంటారు. ఈ కీలు ఎముకలు అన్ని వైపులా సులభంగా తిరుగుతుంది. బంతిగిన్నె కీలు గుండ్రంగా ఉండే బంతి వలె ఎముక గిన్నె వంటి ఎముకలతో అమరి ఉండే కీలును బంతిగిన్నె కీలు అంటారు. ఈ కీలు ఎముక అన్ని వైపులా సులభంగా తిరుగుతుంది. గుండ్రంగా ఉండే బంతి వంటి ఎముక గిన్నె వంటి ఎముకలలో అమరి ఉండే కీలును బంతిగిన్నె కీలు అంటారు. ఈ కీలు ఎముక అన్ని వైపులా సులభంగా తిరుగుతుంది. బంతిగిన్నె కీలు అనేది భుజంలో ఉంటుంది ఫ్రెండ్స్. మనం బంతి క్రికెట్ ఆడేటప్పుడు మనం బంతిని ఎగుదాం చూడు, అలా గుర్తుపెట్టుకోవాలన్నమాట. బంతిగిన్నె కీలు అనేది భుజంలో ఉంటుంది. గుండ్రంగా ఉండే బంతి వంటి ఎముక బంతిగిన్నె కీలు ఎముకలో అమరి ఉండే కీలును బంతిగిన్నె కీలు అంటారు. ఈ కీలులో ఎముక అన్ని వైపులా సులభంగా తిరుగుతుందన్నమాట. మానవ శరీరంలో నీటిపై తేలగల అవయవం ఊపిరితిత్తులు. మానవ శరీరంలో నీటిపై తేలగల అవయవం ఊపిరితిత్తులు అని అమెరికాలోని మిన్నీసోటా సైన్స్ మ్యూజియంలో పేర్కొన్నది.
ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మానవ శరీరంలో నీటిపై తేలగల అవయవము ఊపిరితిత్తులని అమెరికాలోని మిన్నీసోటా సైన్స్ మ్యూజియం పేర్కొన్నదనమాట. ఏ సైన్స్ మ్యూజియం పేర్కొన్నది? మిన్నీసోటా సైన్స్ మ్యూజియం పేర్కొన్నది. అమెరికాలో ఎక్కడ, ఏ దేశంలో? అమెరికాలోని మిన్నీసోటా సైన్స్ మ్యూజియం పేర్కొన్నదనమాట. మానవ శరీరంలోని నీటిపై తేలగల అవయవం ఊపిరితిత్తులని అమెరికాలోని మిన్నీసోటా సైన్స్ మ్యూజియం పేర్కొన్నది. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, కొంచెం జాగ్రత్తగా చూడండి. మడతబందు కీలు ఫ్రెండ్స్, మడతబందు ఒక చేయి చాపండి, రెండో చేతితో మొదటి చేతిని ముంజేతి దగ్గర పట్టుకోండి, ముంజేతి దగ్గర చేతిని అన్ని దిశలో కదిలించండి. సాధ్యం కాదు, ఎందుకు? మడతబందు కీలు అనేది ఫ్రెండ్స్ మనకి ఇక్కడ మోచేతి దగ్గర, మోకాలి దగ్గర మాత్రమే ఉంటుంది. అక్కడ మాత్రమే ముడ్చగలుగుతాం ఇలా, మళ్ళీ వేరే దగ్గర మనం ముడ్చలేమన్నమాట చేతిని. మడతబందు కీలు అంటే మోచేతి, మోకాలు దగ్గర ఉంటుందని అర్థం చేసుకోవాలి. ఎగ్జామ్లో కూడా, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మల్టిపుల్ చాయిస్లో అడిగినప్పుడు అలాగే చెప్పొచ్చు. మంజేతి, మోకాలు, మోచేతి దగ్గర ఉంటుందన్నమాట మడతబందు కీలు అనేది. వెన్నెముక ఒక స్ప్రింగు లాంటిది. మీరు చక్కగా నిలబడి మోకాలు వంగకుండా, అరచేతిని నేలకు ఆనించకుండా వ్యాయామాలు చేస్తుంటారు కదా, అలాగే నడుము దగ్గర చేతులు ఉంచి కుడికి ఎడమకు వంగేలా వ్యాయామాలు కూడా చేస్తుంటారు. ఇలాంటి వ్యాయామాలు చేయడానికి వెన్నెముక ఎలా సహకరిస్తుందో వివరించగలరా? చూడండి ఫ్రెండ్స్, వెన్నెముక ఉంది, ఆయన వంగగలుగుతున్నాడు, ఇట్లా నిలబడి స్ట్రైట్గా నిలబడ్డాడు, ఇక్కడ కూడా వంగగలుగుతున్నాడు. వెన్నెముక అనేది ఒక స్ప్రింగ్ లాంటిదని చెప్తున్నారు. స్ప్రింగ్ లాగా వంగుతుంది, పనిచేస్తుంది. మృదువైన స్థితిస్థాపక లక్షణం గల మృదులాస్థి వెన్నెముక వెన్నెముక యొక్క వెన్నుపూసల మధ్య ఉంటుంది. వెన్నెముక అన్ని దిశల్లో కదలడానికి ఈ మృదులాస్థి ఉపయోగపడుతుంది. వెన్నెముక అన్ని దిశల్లో కదలడానికి ఏం ఉపయోగపడుతుందంటే మృదులాస్థి ఉపయోగపడుతుంది. మృదువైన స్థితిస్థాపక లక్షణం గల మృదులాస్థి వెన్నెముక యొక్క వెన్నుపూసల మధ్య ఉంటుందన్నమాట. మృదువైన స్థితిస్థాపక లక్షణం గల మృదులాస్థి వెన్నెముక యొక్క వెన్నుపూసల మధ్య ఉంటుంది. వెన్నెముక అన్ని దిశల్లో కదలడానికి ఈ మృదులాస్థి ఉపయోగపడుతుంది. మెడలోని కీలు మడతబందు కీలు, బంతిగిన్నె కీలుకు భిన్నంగా ఉంటుందన్నమాట. మెడలోని కీలు మడతబందు కీలు, బంతిగిన్నె కీలుకు భిన్నంగా ఉంటుంది. అంటే మడతబందు కీలు అంటే మోచేతి, మోకాళ్ళ దగ్గర ఉంటుంది. బంతిగిన్నె కీలు అంటేనంటే ఇక్కడ చేతి భుజం దగ్గర ఉంటుంది. ఈ కీలు తలను పైకి, కిందకు, పక్కకు కదలచడానికి ఉపయోగపడుతుంది. మెడలోని కీలంట తలను పైకి, కిందకు, పక్కకు కదలచడానికి ఉపయోగపడుతుంది. మెడలో ఉండే కీలును బొంగరపు కీలు అంటారు. మనం తలను బొంగరంలాగా గిరగిరా తిప్పగలమా? అటు ఇటు తిప్పగలం అన్నమాట. మెడలో ఉండే కీలును బొంగరపు కీలు అంటారు. మోచేతి, మోకాలులో ఉండే కీలును మడతబందు కీలు అంటారు. భుజం దగ్గర ఉండే కీలును బంతిగిన్నె కీలు అంటారు. మానవుని పుర్రెలో నిజానికి 22 ఎముకలు ఉంటాయి. ఇవన్నీ కలిసిపోయి ఒకటిగా కనిపిస్తాయి. దీన్నే క్రేనియం అని కూడా అంటారు. ఇదే ఫ్రెండ్స్, క్రేనియం అని దేనిని అంటారు అని ఎగ్జామ్లో వచ్చింది ఫ్రెండ్స్. టెట్ 2 2024 టెట్ 2లో పేపర్ 1లో వచ్చింది. మహబూబ్నగర్ డిస్టిక్ వాళ్ళకు వచ్చింది ఈ క్వశ్చను. మానవుని పుర్రెలోని నిజానికి 22 ఎముకలు ఉంటాయి. ఇవన్నీ కలిసిపోయి ఒకటిగా కనిపిస్తాయి. దీన్నే క్రేనియం అని కూడా అంటారు. క్రేనియం అని దేనిని అంటారు అని ఇచ్చారు. పుర్రె అని ఆప్షన్స్లలో ఉంది ఫ్రెండ్స్. మానవుని పుర్రెలోని నిజానికి ఎన్ని ఎముకలు ఉంటాయంటే 22 ఎముకలు ఉంటాయి. ఇవన్నీ కలిసిపోయి ఒకటిగా కనిపిస్తాయి. దీన్ని క్రేనియం అని కూడా పిలుస్తారు. కదలని కీలు. పుర్రె ఎముకల మధ్య ఉన్న కీళ్ళు కదలవు కాబట్టి వాటిని కదలని కీళ్ళు అంటారు. పుర్రెలో ఎముకలన్నీ కలిసి ఒకే ఎముకగా ఏర్పడతాయి. మీరు నోరు తెరిచినప్పుడు కింది దవడ మాత్రమే కదులుతుంది. ఎస్. కదలని కీలు. పుర్రె ఎముకల మధ్య ఉన్న కీళ్ళు కదలవు కాబట్టి వాటిని కదలని కీళ్ళు అంటారు. పుర్రెలో ఎముకలన్నీ కలిసి ఒకే ఎముకగా ఏర్పడతాయి. మీరు నోరు తెరిచినప్పుడు కింది దవడ మాత్రమే కదులుతుంది. ఓకే. కదలని కీళ్ళు అని వేటిని అంటారంటే పుర్రెలో ఎముకల మధ్య ఉన్న కీళ్ళు కదలవు కాబట్టి పుర్రెని కదలని కీళ్ళు అంటారు.
పుర్రెలో ఎముకలన్నీ కలిసి ఒకే ఎముకగా ఏర్పడతాయి. మీరు నోరు తెరిచినప్పుడు కింది దవడ మాత్రమే కదులుతుంది. ఓకే, పైవన్నీ కలిసిపోయి ఒకే ఎముకగా ఉంటాయి. ఇక్కడ మానవుని పుర్రెలోని నిజానికి 22 ఎముకలు ఉంటాయంట, కానీ అవి ఒకటిగా కలిసిపోయే ఉంటాయి. ఇవన్నీ కలిసిపోయి ఒకటిగా కనిపిస్తాయి. దీన్ని క్రేనియం అంటారనమాట. కలిసిపోయి ఉన్నదాన్నే క్రేనియం అని అంటారనమాట. పై దవడకు తలకు మధ్య ఉన్న కీలును కదలని కీళ్ళు అంటారు. అందువల్లనే మనం పై దవడను కదిలించలేము. పై దవడకు తలకు మధ్య ఉన్న కీలును కదలని కీళ్ళు అంటారు. అందువల్లనే మనం పై దవడను కదిలించలేము. మన శరీరంలో ఉండే కండరాలు, ఎముకలు, కీళ్ళు వలన మనం అవయవాలను కదిలించగలుగుతున్నాం. మన శరీరంలో ఉండే కండరాలు, ఎముకలు, కీళ్ళ వలన మనం అవయవాలను కదిలించుకుంటాము. జంతువుల చలనాలు నెక్స్ట్ పేజీలో చూద్దాము. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చేసి ఉభయచరాల జీవిత చరిత్రలో గుడ్డు, లార్వా, ప్రౌఢజీవి అను 3 దశలు ఉంటాయన్నమాట. ఉభయచరాల జీవిత చరిత్రలో గుడ్డు, లార్వా, ప్రౌఢజీవి అని 3 దశలు ఉంటాయి. ఉభయచర జీవిత చరిత్రలో ఎన్ని దశలు ఉంటాయంటే 3 దశలు ఉంటాయి. అవేంటివంటే గుడ్డు, లార్వా, ప్రౌఢజీవి. గుడ్డు, లార్వా, ప్రౌఢజీవి. చేపలో చలనం చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చేపలో చలనం గురించి అడిగారు. చేప శరీరం పడవ ఆకారంలో ఉండి నీటిలో సులభంగా ఈదడానికి వీలుగా ఉంటుంది. చేప అస్థిపంజరం బలమైన కండరాలతో కప్పి ఉంటుంది. చేప యొక్క అస్థిపంజరం బలమైన కండరాలతో కప్పి ఉంటుంది. చేప ఈదేటప్పుడు శరీరంలో ముందు భాగంలోని కండరం ఒకవైపు కదిలితే తోక దాని వ్యతిరేక దిశలో కదులుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. చేప ఈదేటప్పుడు వాటి ముందు భాగంలోని కండరం ఒకవైపు కదిలితే తోక దానికి వ్యతిరేక దిశలో కదులుతుంది. దీనివల్ల ఏర్పడే కుదుపుకు చేప శరీరాన్ని ముందుకు తోస్తుంది. ఈ విధంగా క్రమబద్ధమైన కుదుపులతో శరీరాన్ని ముందుకు తోస్తూ ఈదుతుంది. చేప తోక కూడా చలనంలో సహాయపడుతుంది. చేప తోక కూడా చలనంలో సహాయపడుతుందన్నమాట. చేప ఒకవైపు కదిలితే దాని తోక దానికి వ్యతిరేక దిశలో కదులుతుంది. పక్షులలో చలనం. పక్షులు గాలిలో ఎగరడంతో పాటు నేల మీద కూడా నడుస్తాయి. పక్షి శరీరం గాలిలో ఎగరడానికి వీలుగా మార్పు చెంది ఉంటుంది. పక్షి ఎముకలు తేలికగా బోలుగా ఉంటాయి. పక్షులు గాలిలో ఎగరడంతో పాటు నేల మీద కూడా నడుస్తాయి. పక్షి శరీరం గాలిలో ఎగరడానికి వీలుగా మార్పు చెంది ఉంటుంది. పక్షి ఎముకలు, ఇది ఇంపార్టెంట్, పక్షి ఎముకలు తేలికగా ఉంటాయి, బోలుగా ఉంటాయి అన్నమాట. వెనుక చేత కాళ్ళు ఎముకలు నడవడానికి, చీల్చడానికి వీలుగా మార్పు చెంది ఉంటాయి. పక్షుల కంట వెనుక చేత కాళ్ళు అనేవి నడవడానికి, చీల్చడానికి వీలుగా మార్పు చెంది ఉంటాయంట. ముందు చేత కాళ్ళు వచ్చేసి కాళ్ళు గాలితో నిండిన ఎముకలు కలిగి రెక్కలుగా మారి పైకి కిందికి ఊపుతూ ఎగరడానికి ఉపయోగపడతాయి. వెనుక చేత కాళ్ళు, పక్షులలో వెనుక చేత కాళ్ళు ఎముకలు నడవడానికి చీల్చడానికి వీలుగా మార్పు చెంది ఉంటాయంట. వెనుక చేత కాళ్ళు ఎముకలు నడవడానికి, చీల్చడానికి మార్పు చెంది ఉంటాయి. ముందు చేత కాళ్ళు అనేవి గాలితో నిండి ఉంటాయంట. ఎముకలు కలిగి రెక్కలుగా మారి కలిగి రెక్కలుగా మారి పైకి కిందకి ఊపుతూ ఎగరడానికి ఉపయోగపడతాయి. టోటల్గా పక్షులకు ఎలా ఉంటుందంటే వెనుక చేత కాళ్ళేమో నడవడానికి చీల్చడానికి వీలుగా ఉంటుంది. ముందు చేత కాళ్ళేమో ఎగరడానికి యూజ్ అవుతాయి అన్నమాట. అవి గాలితో నిండి ఉంటాయన్నమాట. పాములలో చలనం. పాములలో పొడవైన వెన్నెముక, చాలా కండరాలు ఉంటాయి. పాము చలించేటప్పుడు దాని శరీరం అనేక వంపులు తిరుగుతూ ప్రయాణం చేస్తుంది. ప్రతి వంపు భూమిపై ఒత్తిడిని కలిగించి శరీరాన్ని ముందుకు తోస్తుంది. ఓకే, పాము చలనం ఎలా జరుగుతుందంటే ప్రతి వంపు భూమిపై ఒత్తిడిని కలిగించి శరీరాన్ని ముందుకు తోస్తుంది. ఈ విధంగా పాము వేగంగా చలిస్తుంది. పాములు నేల మీద పాకడమే కాకుండా ఇతర రకాలుగా కూడా చలిస్తాయి. పాములు నేల మీద పాకడమే కాకుండా ఇతర రకాలుగా కూడా చలిస్తాయి. నత్తలో చలనం. నత్త గాజు పలక పైన ఉంచి నత్త నడవడం మొదలు పెట్టగానే చలనాన్ని గమనించండి. ఒక మందమైన నిర్మాణం నత్తగుళ్ళ కర్పరం నుంచి బయటకు వస్తుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నత్తగుళ్ళ నుంచి నత్త బయటికి వస్తుందంట. నత్తగుళ్ళ అంటే కర్పరం అని అంటారంట. నత్తగుళ్ళని కర్పరం అంటారు. నత్తగుళ్ళ నుంచి నత్త బయటికి వస్తుంది. దీనిని పాదము అంటారనమాట. దీన్ని పాదం అంటారంట. ఇది దృఢమైన కండరంతో నిర్మితమై ఉంటుంది. నత్త అనేది దృఢమైన కండరంతో నిర్మితమై ఉంటుంది. పాదం అలలాగా కదలడం వల్ల నత్త మెల్లగా చలిస్తుంది.
పాదము అలలాగా కదలడం వల్ల నత్త మెల్లగా చలిస్తుంది. కర్పరం జీవి పాదం. పాదం ఉంటుందంట ఫ్రెండ్స్. పాదం అనేది దృఢమైన కండరంతో నిర్మితమై ఉంటుందంట. ఇది కర్పరం నుండి బయటకు వస్తుంది నత్త అనేది. ప్రతి జీవిలోనూ చలనం ఒక ముఖ్యమైన కార్యక్రమం. చీమలు హడావుడిగా ఒకదాని వెంట ఒకటి పోతుండడం, ముడత, కోతులు చెట్ల మీద గంతులు వేయడం చూడడానికి ఎంతో బాగుంటాయి. మన చుట్టూ ఉన్న జంతుజాలంలో కనిపించే వింత వింత చలనాలను చూసి ఆనందించడం అలవాటు చేసుకుందాము. ఓకే, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ చెప్పుకోలేదు. ఒకవేళ ఈ టెక్స్ట్ బుక్లో ఏవైనా లెసన్లలో నేను పాయింట్ మిస్ చేసినట్టు నాకు తెలిస్తే నేను మళ్ళీ వాటిని ప్రత్యేకంగా ఒక క్లాస్గా మార్చి మళ్ళీ చెప్తాను. 99% నేను ఎక్కడ మిస్ చేయలేదని అనుకుంటున్నాను. ప్రతి చిన్న పాయింట్ని కూడా చెప్తున్నాను. అవసరం లేదనుకున్నది మాత్రమే వదిలేస్తున్నాను. స్పంజికలను రసంగా పిండి కదలకుండా ఉంచితే అది తిరిగి మళ్ళీ స్పంజికగా మారుతుంది. స్పంజికలను రసంగా పిండి కదలకుండా ఉంచితే అది తిరిగి మళ్ళీ స్పంజికగా మారుతుందన్నమాట. స్పంజికలు అనేటివి రసంగా పిండి కదలకుండా ఉంచితే అది తిరిగి మళ్ళీ స్పంజికగా మారుతుంది. మన శరీరంలో 206 ఎముకలు 230 కీళ్ళు ఉంటాయి. మన శరీరంలో 206 ఎముకలు 230 కీళ్ళు ఉంటాయి. మన శరీరంలో 206 ఎముకలు ఉంటాయన్నమాట. 230 కీళ్ళు ఉంటాయన్నమాట. ఇక్కడ మనం ఏం నేర్చుకున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ పాయింట్స్ నుంచి ఎగ్జామ్లో చాలా క్వశ్చన్స్ అడుగుతారు. శరీరంలోని వివిధ అవయవాలలో ఉండే ఎముకలన్నింటినీ కలిపి అస్థిపంజరం అంటారు. శరీరంలో వివిధ అవయవాలలో ఉండే ఎముకలన్నింటినీ కలిపి అస్థిపంజరం అంటారు. మానవ శరీరంలో ఉండే బంతిగిన్నె కీలు, బొంగరపు కీలు, మడతబందు కీలు వంటి వివిధ రకాల కీళ్ళు వివిధ పనులు నిర్వహించడానికి తోడ్పడతాయి. మానవ శరీరంలో ఉండే బంతిగిన్నె కీలు భుజంలో ఉంటుంది, బొంగరపు కీలు మెడలో ఉంటుంది, మడతబందు కీలు మోచేతి మోకాల దగ్గర ఉంటుంది. ఈ వివిధ రకాల కీళ్ళు వివిధ పనులు నిర్వహించడానికి తోడ్పడతాయి అన్నమాట. ఎముకలు, కండరాలు వివిధ రకాల అవయవ చలనాలకు ఉపయోగపడతాయి. ఎముకలు, కండరాలు వివిధ రకాల అవయవ చలనాలకు ఉపయోగపడతాయి అన్నమాట. కండరాలు జతగా పనిచేస్తాయి. టెండాన్లు కండరాన్ని ఎముకలతో కలుపుతాయి. కండరాలేమో జతగా పనిచేస్తాయి. టెండాన్లు అనేటివి కండరాన్ని ఎముకతో కలుపుతాయి అన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్. టెండాన్లు అనేటివి కండరాన్ని ఎముకతో కలుపుతాయి. లింగమెట్లు 2 ఎముకలు కలిపే దారాల వంటి నిర్మాణాలు. లింగమెట్లు అనేవి 2 ఎముకలను కలిపే దారాల వంటి నిర్మాణం. టెండాన్లు, లింగమెట్లు అనేది చాలా ఇంపార్టెంట్. చాలా అడిగారు. టెండాన్లు ఏమో కండరాన్ని ఎముకతో కలుపుతాయి. లింగమెట్లు అనేది 2 ఎముకలను కలిపే దారాల వంటి నిర్మాణాలు. మన వెన్నెముక స్ప్రింగ్ లాగా పనిచేస్తుంది. మన వెన్నెముక స్ప్రింగ్ లాగా పనిచేస్తుంది కాబట్టి మనం వంగడం, లేవడం, కూర్చోవడం, నడవడం లాంటివన్నీ జరుగుతున్నాయి. మన వెన్నెముక చాలా ఇంపార్టెంట్. వెన్నెముక స్ప్రింగ్ లాగా పనిచేస్తుంది. పుర్రెకు పైదవడకు మధ్య కదలని కీలు ఉంటుంది. పుర్రెకు పైదవడకు మధ్య కదలని కీలు ఉంటుంది. ఇక్కడ లాస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి జిరాఫీ మాదిరిగానే మనిషి మెడలో కూడా 7 ఎముకలు ఉంటాయన్నమాట. జిరాఫీ మాదిరిగానే మనిషి మెడలో కూడా 7 ఎముకలు ఉంటాయన్నమాట. జిరాఫీ మెడలో కూడా 7 ఎముకలు ఉంటాయేమో, అందుకని ఇక్కడ చెప్తున్నారు. జిరాఫీ మాదిరిగానే మన మనిషి మెడలో కూడా 7 ఎముకలు ఉంటాయి. ఇది క్లాస్ కొంచెం చాలా లెంతీగా వచ్చింది ఫ్రెండ్స్. ఇలాంటి ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పాలనుకున్నా మళ్ళీ లాస్ట్ చివర ఒకసారి ఓన్లీ 1 టైం చెప్తాను చూడండి ఒకసారి. చిరుతపులి వేగంగా పరిగెత్తగలిగే జంతువు. ఇది గంటకు 97 కిలోమీటర్ల వేగంతో పరిగెడుతుంది. చిరుతపులి వేగంగా పరిగెత్తగల జంతువు. ఇది గంటకు 97 కిలోమీటర్ల వేగంతో పరిగెడుతుంది. నత్త జంతువులలో నెమ్మదిగా కదిలే జంతువు. ఇది సెకనుకు 0.013 నుంచి 0.028 మీటర్ల వేగంతో చలిస్తుంది. నత్త జంతువులలో నెమ్మదిగా కదిలే జంతువు. ఇది సెకనుకు 0.013 నుంచి 0.028 మీటర్ల వేగంతో చలిస్తుంది. ప్రపంచంలో దాదాపు 2700 జాతుల పాములు నివసిస్తున్నాయి. ప్రపంచంలో దాదాపు 2700 జాతుల పాములు జీవిస్తున్నాయి. పక్షులలో అతి చిన్న పక్షి హమ్మింగ్ బర్డ్. దీని పొడవు 2.24 ఇంచులు లేదా 5.7 సెంటీమీటర్లు. పక్షులలో అతి చిన్న పక్షి హమ్మింగ్ బర్డ్. దీని పొడవు 2.24 ఇంచులు లేదా 5.7 సెంటీమీటర్లు. పక్షుల్లోకెల్లా మగ ఆస్ట్రిచ్ పక్షి బరువైనది. దీని బరువు 345 పౌండ్లు లేదా 156 కిలోలు. పక్షులలోకెల్లా అతి బరువైన పక్షి మగ ఆస్ట్రిచ్ పక్షి. దీని బరువు 345 పౌండ్లు లేదా 156 కిలోలు.
మన శరీరంలో పొడవైన ఎముక ఫీమర్, ఇది తొడ ఎముక. మన శరీరంలో పొడవైన ఎముక ఫీమర్, ఇది తొడ ఎముక. ఆరోగ్యవంతమైన మానవుని గుండె జీవితకాలంలో 2.5 బిలియన్ సార్లు కొట్టుకుంటుంది. ఆరోగ్యవంతమైన మానవుని గుండె జీవితకాలంలో 2.5 బిలియన్ సార్లు కొట్టుకుంటుంది. మానవుని గుండె నిమిషానికి 5 నుంచి 30 లీటర్ల రక్తాన్ని పంపు చేస్తుంది. మానవుని గుండె నిమిషానికి 5 నుంచి 30 లీటర్ల రక్తాన్ని పంపు చేస్తుంది. మానవ శరీరంలో నీటిపై తేలగల అవయవం ఊపిరితిత్తులని అమెరికాలోని మిన్నిసోటా సైన్స్ మ్యూజియంలో పేర్కొన్నది. మానవ శరీరంలోని నీటిపై తేలగల అవయవం ఊపిరితిత్తులు అని అమెరికాలోని మిన్నిసోటా సైన్స్ మ్యూజియంలో పేర్కొన్నది. మానవుని పుర్రె నిజానికి 22 ఎముకలు ఉంటాయి. ఇవన్నీ కలిసిపోయి ఒకటిగా కనిపిస్తాయి. దీన్నే క్రేనియం అని కూడా అంటారు. మానవుని పుర్రెలో నిజానికి 22 ఎముకలు ఉంటాయి. ఇవన్నీ కలిసిపోయి ఒకటిగా కనిపిస్తాయి. దీన్నే క్రేనియం అని కూడా అంటారు. ఉభయచర జీవి చరిత్రలో గుడ్డు, లార్వా, ప్రౌఢజీవి అను 3 దశలు ఉంటాయి. ఉభయచరాల జీవిత చరిత్రలో గుడ్డు, లార్వా, ప్రౌఢజీవి అను 3 దశలు ఉంటాయి. స్పంజికలను రసంగా పిండి కదలకుండా ఉంచితే అది తిరిగి మళ్ళీ స్పంజికగా మారుతుంది. స్పంజికలను రసంగా పిండి కదలకుండా ఉంచితే అది తిరిగి మళ్ళీ స్పంజికగా మారుతుంది. మన శరీరంలో 206 ఎముకలు 230 కీళ్ళు ఉంటాయి. మన శరీరంలో 206 ఎముకలు 230 కీళ్ళు ఉంటాయి. జిరాఫీ మాదిరిగానే మనిషి మెడలో కూడా 7 ఎముకలు ఉంటాయి. జిరాఫీ మాదిరిగానే మనిషి మెడలో కూడా 7 ఎముకలు ఉంటాయన్నమాట. మనిషి మెడలో 7 ఎముకలు ఉంటాయి. 14th లెసన్ కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ క్లాస్లో 15th లెసన్ చెప్పుకుందాము.